స్టేజీ మీదకి రాలేదు. నేను మా పిల్లలిద్దరు వస్తుంటే మొదట కాశీపట్ల వేణుగోపాల్ని చూడటానికని వచ్చాను. 20 ఏళ్ళ మూడోసారి అతను చూడటం. మా పాణి గారిని ఆడులోనే చూశాను. పాణి ఇప్పుడు పెద్దవాళ్ళు చూస్తాను. అట్లాగే మారుతి మాకు అబద్ధం పుస్తకం గురించి మాట్లాడడానికి విజయవాడ తెలిస్తే అద్భుతంగా మాట్లాడాడు. ఆయన తర్వాత గడియారం భారతం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గురించి అద్భుతమైన, అంటే మార్క్సిస్ట్ ఫిలాసఫీ గురించి నేను మొదటిసారి కొత్తగా విన్నాను అతని నోటి నుంచి. అతను కంగారు మోహన్ ఎప్పుడు కలుస్తాడు, వెంకటకృష్ణ ఈ సభలో లేకపోవడం నాకు కొంచెం నోటిగా అనిపించింది. అతను కర్నూలుకు వరద వచ్చినప్పుడు దాని గురించి ఒక పుస్తకం వేయించాడు నాతో. ఈ కర్నూలు రచయితల వేదిక దాని తరఫున వేయించాడు. నాకు మొదటిసారి ఆశ్చర్యపోయాను. నీళ్ళే ఎరగని, నీళ్ళ కోసం తప్పించేవాళ్ళు వరదలో బాధపడిపోవడం గురించి ఆ పుస్తకం ఏంటి అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేనే ప్రింట్ చేశాను కనుక పద్యాలు అడ్డుపెట్టుకున్నాను. ఇంకా ఈ ఊరు మా పిల్లలతో కలిసి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు వెంకటేష్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కలిశాను. ఒక శ్రమజీవి నుంచి అతని భావాలతో అతను కవిత్వం రాసి అతని శ్రమను మర్చిపోవడానికి రాశాడా, అతను లోపల ఉంచుకోలేని తనంతో రాశాడని నాకు తెలియదు. నేను ఆ కవిత్వం ఇంకా చదవలేదు. మొదట నేను సాహిత్యం ఏ ప్రక్రియలో వచ్చినా సంతోషం, కవిత్వాన్ని ఎక్కువ ప్రేమిస్తాను. అది కేవలం పెద్ద ఇబ్బందికరమైన విషయం కాదు, కానీ 40 ఏళ్ళుగా అది నాకు అన్నం పెడుతుంది. దానికి కృతజ్ఞతగా మాధవరావు, డానీ, ఇంకా ఇంతకుముందు కూడా మిగతా వాళ్ళ సహకారంతో 20వ సంచిక రేపు మే 1న రిలీజ్ అవుతుంది. 24 ఏళ్ళుగా అదే రోజు ఒకే మే 1 మాత్రమే డేట్ తప్పకుండా మేము పని చేస్తున్నాం. ఒక 46 మంది కవులు వాళ్ళ కవిత్వం చదువుతారు. ఆ సంవత్సరంలో వచ్చిన కవిత్వాన్ని ఒక పుస్తకంగా వేస్తాం. ఒక 15 ఏళ్ళుగా మంత్లీగా కవిత అనే పత్రికని మేము నడుపుతున్నాము. నాకు రాయడం రాదు, కానీ ఆ పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నా కోసం అక్కడికి వచ్చేవాళ్ళంతా కేవలం నా కస్టమర్లు ఎవరు రారు, స్నేహితులే వస్తారు. కస్టమర్గా వచ్చి ఎవరైనా మొదటిసారి వస్తే అతను స్నేహితులు అయిపోతాడు. ఆ వాతావరణాన్ని నిలుపుకోవటానికి ఒక 50 ఏళ్ళుగా నేను పనిచేస్తున్నాను. 40 ఏళ్ళుగా దాని మీదే బతుకుతున్నాను. ఈ వాతావరణమే నన్ను ఇక్కడికి వచ్చేటట్టు చేసింది. సార్కి కర్నూలుతోనూ కర్నూలు కవులతోనూ బాగా అనుబంధం ఉందని అర్థమైంది. ధన్యవాదాలు సార్. ఇప్పుడు పుస్తక సమీక్ష సోదరుడు అనిల్ గారిని చేస్తారు. ఈ రెయిన్ కేఫ్ సంబంధించి నేను ఒక 6 విషయాలు అందులో గ్రహించాను. తను కవిత్వాన్ని, అంటే దాన్ని ఈ విషయాలు స్పృశిస్తాడో లేదు తెలియదు, ప్రధాన వక్తగా దూరంగా చెట్లతో ఆడుకుంటున్న వర్షం వద్దకు కవిత్వం పసితనమై పరిగెట్టింది. ఎందుకో కవిత్వానికి వానంటే ఇష్టమని ఒక చోట అంటాడు. వాన కన్నీళ్లు తాగి మనం బతుకుతున్నామని అంటాడు. వాన కన్నీళ్లు తాగి మనం బతుకుతున్నామని అంటాడు. మూడో చోట ఇంకో చోట ఏమంటాడంటే, ఏ చినుకుల ప్రేమకు మనిషి జీవిత కాలం అంతా మోకరిల్లి ఉన్నాడు అని అంటాడు. నాకు ఇష్టమైన కవిత్వ వాక్యాలు మాత్రం నేను చెప్పి దాన్ని పిలుస్తాను. చినుకంటే మెతుకని, మెతుకంటే మనిషిని, మనిషి అంటే చరిత్రని మరిచిన పాట మరొకసారి చదువుకుందామంటాడు. అలాగే వాన సీతాకోక రెక్కలతో అచ్చు మా పాపలా ఎగురుతుంది అంటాడు. అలాగే వర్షం పల్లెలను అనాథలుగా వదిలేసింది అంటాడు. నాకు తెలిసి వెంకటేశ్వరకు పల్లెల అనుభూతి ఉందో నాకైతే తెలీదు. ఆయన పట్టణ వాసంలో పెరిగిన వ్యక్తిగానే నేను చూస్తాను. నాకు పరిచయమైన 2 దశాబ్దాల నుంచి ఆయన నగరంలో వారిని పరిశీలించాడు. మట్టి వాసన, పల్లెటూరి మట్టి వాసన పరిమళాలని నిజంగా అది లోపంగా కూడా ఉంది అనిపిస్తుంది నాకు. ఈ కవిత్వంలో మట్టి వాసన పరిమళాలు, ఆ సొగసులు, పల్లె సొగసులు అంతగా ఆ కవిత్వానికి ఆ రంగులు అద్దలేదనే లోపం అయితే నాకు అనిపించింది. ఏదేమైనా ఇప్పుడు అనిల్ అని ఈ కవిత్వాన్ని పరిచయం చేస్తాడు మనకు.
వేదిక మీద ఉన్న అధ్యక్షుడు బెంగారు మోహన్ అన్నకి, విశ్వేశ్వర గారికి, మాధవరావు గారికి, ఈనాడు ఈ సభ మనగా జరుపుకోవడానికి కారణమైనటువంటి కవి తెలుగు వెంకటేష్ గారికి, ఇంకా కర్నూలు మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న అనేక మంది మిత్రులందరికీ, నేను పేరు మర్చిపోతున్న ముందే చెప్తున్న పాణి గారు, తమ్ముడు రామకృష్ణ, ధర్మవరి గారు, ఇటు సోమలత గారు, జంధ్యాల రఘుబాబు గారు, అన్నిటికి మించి ఈ సభ అనుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు చిన్నప్పుడు కూడా మా అమ్మ మా నాన్న ఏలు పెట్టాలని అనిపించలేదు, కానీ మార్పు కోరిక మాత్రం ప్రతి సందర్భంలో టికెట్లు చేసే దగ్గర నుంచి పొద్దున్న దిగి ఇప్పుడు ఈ సభకు వచ్చి మైక్ ఇచ్చే వరకు కూడా ఆయన ఎంతో జాగ్రత్తగా మమ్మల్ని తీసుకొచ్చారు. మార్పు కోరిక గారు, ఇట్లా మిగతా మిత్రులందరికీ, అలాగే నా మిత్రుడు కాశీ వాళ్ళు లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీని పంపించాడు. ఇలా ఈ నెల మీద కర్నూలులో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టి ఒక కవితా సంపుటి గురించి మాట్లాడి రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. గత 8 ఏళ్ళుగా, గత 10 ఏళ్ళుగా కనుక తీసుకుంటే యువ కవిత్వం చాలా వేరుగా వస్తాం. చాలా అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి, అంటే ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మనం ఫాలో అవ్వట్లేదు కానీ ట్విట్టర్లో చాలా మంచి పోయిటరీ వస్తుంది. ట్విట్టర్లో అయితే గ్రూపులుగా సెపరేట్ అయితే దాంట్లో ఒక సమూహాలుగానే కవిత్వం రాస్తున్నారు, మంచి కవిత్వం వస్తుంది. అలా 10 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి తెలుగు కవిత్వంలో, అంటే యంగ్స్టర్స్ నుంచి వస్తున్నటువంటి కవిత్వంలో ఒక ఉధృతంగా కొంతమంది కవులు మళ్ళీ ముందుకు రావడం మొదలుపెట్టారు. అంటే అంతకుముందు మొదలుపెట్టి లేకపోతే ఒక పుస్తకం 2 పుస్తకాలు చేసి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ అట్లా చాలా మంది, ఒక 7-8 మంది చాలా ఉధృతంగా ముందుకు రావడం మొదలుపెట్టారు. అలా ఉధృతంగా ముందుకు వచ్చిన వాళ్ళు తెలుగు వెంకటేష్ గారు ఒకరు. మాది అందరిలాగే ఈ తరం కబుర్లాగే ఫేస్బుక్లో పరిచయం అయిన దగ్గర నుంచి తెలుగు వెంకటేష్ని గమనిస్తూ కనుక వస్తున్నట్లయితే ఫస్ట్లో మొట్టమొదటి ఆయన చూసినప్పుడు ఆయనకి ఒక కవిత, లేకపోతే ఆయన ఒక టైప్ ఆఫ్ పోయిటరీ రాసేవాళ్ళు, లేకపోతే భావకల్పం, లేకపోతే ఒక ఇమేజరీస్తో రాస్తాడు అనేటటువంటి ఒక ఆ ప్లాట్ఫామ్ నుంచి మొదలుపెట్టి తెలుగు వెంకటేష్ అమాంతంగా ఒక ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే ఆయన ఒక ఏ సబ్జెక్ట్ని వదలకుండా రాసేటటువంటి కవిగా మన కళ్ళ ముందు కనపడుతున్నాడు. అయితే అలాంటి అతను రాసినటువంటి కవితలు అన్నింటిలో నుంచి ఏది పూరి పూర్చి వాన కవితలు రెయిన్కి పడేటటువంటి పుస్తకం మన ముందుకు తీసుకొచ్చారు. మిత్రులారా, ఏ ప్రాంతమైనా ప్రపంచంలో లేదా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాంతంలో చూస్తే ప్రతి ప్రాంతానికి ఒక కొరత ఉంటుంది. తెలంగాణ వాళ్ళు చూస్తే వాళ్ళ సముద్రాన్ని చూస్తే మహా ఆనందం ఉంటారు. ఒక మిత్రుడు నేను సముద్రం దగ్గర తీసుకెళ్తే నన్ను ఈ రాత్రి అంతా లేదా ఈ సంవత్సరం అంతా ఉండడం అసలు సముద్రం ముందు ఉండిపోతారు. అలాగే మనకి ఎప్పటి నుంచో రాయలసీమ నీటి ఎక్కట్లతో ఎంత బాధపడుతుందో ముందు ఆయన పాటలో చెప్పారు. అలాగా నీటి సమస్యని తీసుకొచ్చేటటువంటి ఒక ప్రాంతం నుంచి ఒక కవి రెయిన్ కేప్ అనేటటువంటి ఒక కవితా సంపద తీసుకురావడం అనేది చాలా ధైర్యంతో కూడినటువంటి పని. ఎందుకంటే ముందు చూడండి, మనకు ఫస్ట్ వచ్చే ప్రశ్న ఏంటంటే, మన దగ్గర వాన్ లేదు కదా, నువ్వు రెయిన్ కేప్ అని ఎలా పెట్టాలని చెప్పి మొట్టమొదటి ప్రశ్నే మన సమూహాల నుంచి, మన మిత్రుల దగ్గర నుంచి వస్తుంది. ఆ కరువు ప్రాంతానికి వెళ్ళి ఎర్రబోదాన్ని ఒక టైకి పెట్టామనుకోండి, ఏమంటారు? కానీ ధైర్యం చేశాడు ఎవరు? తెలుగు వెంకటేష్. ఎంత ధైర్యం చేశాడంటే, ఎవరు మళ్ళీ తిరిగి తనను ప్రశ్నించలేని విధంగా ఈ పుస్తకాన్ని తయారు చేసి ధైర్యం చేశాడు. చాలా మంది కథకులు, కవులు ఏం చేస్తారంటే వాళ్ళ పుస్తకాలని వాళ్ళు చదవనివ్వరు. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ పుస్తకాలను వాళ్ళు చదవనివ్వరు. ఎందుకు చదవనివ్వరు అంటే, రెండు కవితలు లేకపోతే 2 కథలు లోపలికి వెళ్ళిన తర్వాత వెళుతూ ఉన్న సందర్భంలో ఏమవుతుందంటే ఇక చాలే అని అనిపిస్తారు. కానీ తెలుగు వెంకటేష్ ఎక్కడ మొనాటిని అనేది తీసుకురాకుండా ఈ రెయిన్ కేప్ అనేటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చాడు. అసలు ఎందుకు ఇవన్నీ ఒక చోట చేర్చాల్సి వచ్చింది? దాదాపుగా
చాలా కవితలే మనకి ఇందులో కనపడతాయి. ఇవన్నీ ఎందుకు చేర్చుకుంటూ తీసుకొచ్చాడు? ఏం అవసరం తెలుగు వెంకటేష్కి? మామూలుగా ఆయన సంకలనం మొత్తాన్ని సంపుటిగా వేసేసి ఆ సంపుటిలో నా వాన కవితలు అన్నీ ఉంటాయి చదువుకోండి అని చెప్పొచ్చు. లేకపోతే వాన కవిత్వం అంతా నేనే రాశానని చెప్పి ఆయన మొత్తాన్ని లిస్ట్ చేస్తే చదువుకుంటారు. కానీ తను సపరేట్గా వాన కవిత్వం పుస్తకం తీసుకొచ్చాడంటే నాకు అర్థమైనంత వరకు ఈ పుస్తకం ఎక్కడైతే వాన అందో ఆ వాన ఈజీక్వల్ తెలుగు వెంకటేష్. అతను తడుస్తాడు, నిలబడతాడు, ఏడుస్తాడు, పరిగెడతాడు, పాపం పట్టుకుంటాడు, ఒప్పడతాడు, ఆ గొడుగులు తెచ్చుకుంటాడు, తడవాలనుకుంటాడు, తడిసి మళ్ళీ ఎండలో ఆరాలనుకుంటాడు, సముద్రం దగ్గరికి వెళ్తాడు. అంటే తన లోపల ఉండే ఉక్కపోతతనం ఏదైతే ఉందో దాన్ని చల్లబరుచుకోవడం కోసం అతను వానవతారం ఎత్తాడేమో అనిపిస్తాం. చాలా సందర్భాల్లో మనం చాలా కవితలు దాన్ని ఈజీగా పసిగట్టేయగలం. ఎంత ఈజీగా పసిగట్టేయగలమంటే ఒక పసికలు నవ్వినంత స్వచ్ఛంగా రాసినటువంటి ఒక కవితలు అది తెలుగు వెంకటేష్ యొక్క రచన శైలిని పట్టుకోగలం. ఆషామాషిగా ఈ పుస్తకం తీసుకొచ్చి నేను కాదు. ప్రతి వాక్యం వెనక, ప్రతి కవిత పదం వెనక, ప్రతి పదచిత్రం వెనక అతను చాలా జాగ్రత్తగా తీసుకొని చెప్పినటువంటి కవితలు మనకు కనపడతాయి. పైగా ఒకే పుస్తకంలో ఒకే సబ్జెక్ట్ని, ఒకే వస్తువును పట్టుకొని మొనాటిని లేకుండా అన్ని కవితలు నడిపించడం. ఇలా చెప్పాను కదా, కొంతమంది కవులు వాళ్ళ కవిత పుస్తకం చదవనవరని. అది వెంటనే చదివించాడండి. కారణం ఏంటంటే మొనాటిని లేకపోవడం. కడవతి రామలింగారెడ్డి గారు ఏం చెప్తారంటే, ఆయన ఒక కవిత తత్వ విచారం అనేటువంటి ఒక పుస్తకం రాస్తూ అయితే సమిష్టిగా రాసే పని నిఘంటుకారులు. అంటే నిఘంటుకారులు ఏం చేస్తారంటే పదాలన్నింటినీ ఏర్చి కూర్చి ఆ పదాలన్నింటినీ వాటికి అర్థాలు అవన్నీ తీసుకొచ్చి పెడతా ఉంటారు. సమిష్టిగా రాసే పని నిఘంటుకారుల పని. ఒక్కొక్క వస్తువు గురించి రాసి దాన్ని ఆవిష్కరించే పని కవులది. ఒక్కొక్క వస్తువు గురించి రాసి దాన్ని ఆవిష్కరించేటటువంటి పని కవులది. ఇది చేయలేకపోతే పండితుడు అవుతాడేమో కానీ కవి కాలేడు. తన మనసులో ఏదో ఒక రూపాన్ని ఊహించి పదాలతో పూర్తి స్థాయిలో దాన్ని ఆస్వాదయోగ్యంగా వర్ణించడమే కవిత్వం అంటాడు. ఈ లాస్ట్ లైన్ దగ్గర నాకు వెంకటేష్ అంటాడు, తన మనసులో ఏదో ఒక రూపాన్ని ఊహించి పదాలతో పూర్తి స్థాయిలో దాన్ని ఆస్వాదయోగ్యంగా వర్ణించడమే కవిత్వం అని కటవంచి రామలింగారెడ్డి గారు చెప్పినటువంటి పదాలతో వెంకటేష్ రేంటి పుస్తకాన్ని వాన్ అనేటటువంటి వస్తువుతో కట్టుకున్నాడు. ఆయన ఆస్వాదయోగ్యంగా అన్నాడు కానీ దీన్ని ఆమోదయోగ్యంగానే చేశాడు. ఎందుకు చేశాడు అన్నది కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. ఎలా అసలు మనం ఆ పుస్తకం లోపలికి ఎలా తీసుకెళ్తాడు, పుస్తకం లోపలికి వెళ్ళిన తర్వాత మనల్ని పట్టుకోవటం దాన్ని మొదలు పెట్టకుండా ఉండేటటువంటి పని ఏం చేస్తాడు అన్నది చెప్తాను. నేను చెప్పాలనుకుని రాసుకున్న ఎన్ని వాళ్ళిద్దరు పనిచేస్తున్నారు కాబట్టి నా దాంట్లో ఎవరికైనా రిపిటేషన్ అయితే కనుక ఆ నేరం నాది కాదు, మోహన్ గారు మాధవ గారు కాదండి. మా కవిత్వంలో వాన తప్ప మా కర్నూలు వాన లేదు. నేను అన్ని రాసి సపరేట్గా పెట్టుకుని వచ్చాను. అయితే కవిత్వంలో వాన తప్ప మా కర్నూలులో వాన లేదు అన్నాడు కదా. కానీ ఈ పుస్తకం అంటే మళ్ళీ వాన కురిపించాడు. ఆయన కురిపిస్తూ ఏం చెప్తాడంటే చాలా అంటే మనం ఒకసారి ఆ వానలో తడవటం లేదా వాన గురించి తెలుసుకోవడం అనేటటువంటి ప్రక్రియలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాలేము. మీరు మామూలుగా కూడా చూడండి, వర్షం పడేటప్పుడు ఆ వర్షం పడే ఫీల్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనం ఆస్వాదిస్తాం. దానితో జలుబు చేస్తాం లేకపోతే మిగతా అదైతే పక్కన పెడితే ముందు ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే ఎంజాయ్ చేస్తాం. ఆ ఫీల్ ఎంజాయ్ చేసేటటువంటి కవితలు ఇందులో ఉన్నాయి. కొన్ని నేను చెప్పాను. 4 చినుకులు తగిలితే బెదిరిన వానకు కాకా హోటల్ టీ ఇచ్చి వెచ్చపరిచింది. జోరు వానలో మొక్కజొన్న పొత్తు తింటూ జనాల పరుగు చూస్తూ వర్షం ఎంజాయ్ చేసింది. బాగా తడిసిన వాన రహీం మీ అంగడి వద్ద సిగరెట్ బస్ స్టాప్లో తడిసిన అమ్మాయిల పక్కన నిల్చోలేక వాన ఒకటే వణికింది. మీకు ఇందులో వాన మాత్రమే కనపడిందేమో కానీ నాకు దాదాపు ఒక 4-5 మనుషులు కనపడ్డారు. ఆ 4-5 మనుషులు కూడా తెలుగు వెంకటేష్ మర్చిపోకుండా రహీమియాను తలుచుకున్నాడు. రహీమియాను తలుచుకోకుండా తెలిసిన వ్యక్తినో లేకపోతే ఇంకొక వ్యక్తినో పెట్టేసుకోవచ్చు. కానీ తెలుగు వెంకటేష్ రహీమియాను తలుచుకున్నాడు. రహీమియాను తలుచుకోవడంతో పాటుగా బస్ స్టాప్లో తడిసిన అమ్మాయి పక్కన నిల్చోలేక వాన
పలికింది అని. ఇలాంటి సందర్భాలని కవిత్వంలో మనం మళ్ళీ తర్జుమా చేసి మాట్లాడుకునే సందర్భంలో దీన్ని ఖచ్చితంగా దేనికో దానికి ఆపాదించి మాట్లాడుకోవాల్సిందే. ఆపాదించి మాట్లాడుకోకపోతే కనుక ఆ వాక్యం లేకపోతే ఆ పదం లేకపోతే కవి భావన అనేది ఏమవుతుందంటే నిర్వీర్యం అయిపోతుంది. ఏం చెప్తున్నాడు ఈ కవి? ఎందుకు వర్షం పక్కన ఒక అమ్మాయి పక్కన నిలబడతాం ఏంటంటే ఆ మనిషిలో ఉండేటటువంటి భయం తాలూకు ఛాయల్ని అతను మన గమనింపులోకి తీసుకొస్తాడు. ఇలాంటి అనేకమైనటువంటి పదచిత్రాలు మనం చూడవచ్చు. పదచిత్రాల గురించి మాట్లాడేశారు ఆల్రెడీ. అలాగే రెయిన్ డ్యాన్స్ అంటాడు. వానార్థంలో రోడ్లు నీటి నదుల చిత్రాల్లో మెరిశాయి. చిలుకు స్పర్శ తగిలిన వేడి కంగారుగా బెత్తరపైన వాహనాలు పరుగందుకున్నాయి. మొత్తం మనం ఏదైతే మనం వాన పడేటప్పుడు ఒక రోడ్డు మీద లేకపోతే మన చుట్టుపక్కల ఉండేటటువంటి చూసే దృశ్యాలన్నింటినీ ఆయన కవిత్వంలో తీసుకొచ్చి పెట్టాడు. ఇంకోటి వ్యక్తిగతమైనటువంటి ఆస్వాదనని, వ్యక్తిగతంగా ఒక మనిషి ఆస్వాదించినటువంటి భావనని కవిత్వంలోకి తీసుకొచ్చి దాన్ని ఖచ్చితాలు కవితా వాక్యాలు విమర్శనం అనేది చాలా కష్టమైన పని. అలాంటి పని చాలా ఎక్కువ చోట్ల చేశాడు. ఒక కవితను మాత్రం ఎక్కువ చేశాడు. అది వాన నాలోన అనేటటువంటి కవిత. చిత్రం చూడండి. పొద్దున్నే మెత్తని వాన మగతగా పడుతున్న కిటికీ రెక్కలను పలకరించింది. నేను చదువుతున్న సందర్భంలోనే మీరు ఒకసారి దాన్ని ఊహ చేయండి. ఒకసారి ఫస్ట్ ఈ కవి ఏం చెప్పదలుచు ఆ ఊహ చేయటం కనుక మీరు కనుక మొదలు పెట్టినట్టయితే మెల్లగా మీరు కూడా కవి యొక్క భావంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. పొద్దున్నే మెత్తని వాన మగతగా పడుకునే కిటికీ రెక్కలను పలకరించింది. 4 మంచు బిందువుల్లో స్నానమాడి గాలి వంటగదిని నిద్రలేపింది. ఈ మొత్తం ఆ కిటికీల దగ్గర నుంచి మొదలుపెట్టి వంటగది దగ్గరికి వెళ్తాడు. అక్కడి నుంచి చామన చాయి వానకు వెచ్చటి గుడ్ మార్నింగ్ చెప్పింది కాఫీ. ఇక్కడ చూడండి, ఆ 2 పదాలు, ఆ 2 పైన చెప్పినటువంటి స్టాంజల తర్వాత వచ్చిన స్టాంజర్ చామన చాయ వాన అన్నాడు. ఈ చామన చాయ వాన అన్న దాని దగ్గర కనుక మనం కాసేపు ఆగి ఆలోచించినట్లయితే ఈ చామన చాయ వాన అన్నది 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. చామన చాయ వానకు వెచ్చటి గుడ్ మార్నింగ్ చెప్పింది కాఫీ. ఇది ఎవరికి చెప్పుకుంటారు అంటే రాసేటటువంటి కవిత్వం, భావ కవిత్వము, లేకపోతే అద్భుతవాద కవిత్వము, ఇంప్రెషన్స్ కవిత్వం ఏదైనప్పటికీ చెప్పదలుచుకున్న భావాన్ని చెప్పేటటువంటి ఆ పదచిత్రం ఏదైతే ఉందో దాన్ని కవి గట్టిగా కనుక పట్టుకున్నట్టయితే పాటలు ఈజీగా దాని లోపలికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఏదో ఒక మనిషి ప్రస్తావన తీసుకురావాలనేటటువంటి ఒక వీలు కవిలో బలంగా ఉంది. ఇందాక చెప్పాను మీకు వాన అనేటటువంటి పదం ఎక్కడైనా మనిషి అనే పదం కనుక తగ్గితే ఖచ్చితంగా తెలుగు వెంకట చేయగలడు. ఇక్కడ ఈ చామన ఛాయ అనేటటువంటి పదంలో అది వెంకటేష్ గారు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళ శ్రీమతి అవ్వచ్చు. దాన్ని పాఠకుడు వదిలేస్తాడు అంతే. పాఠకుడు యొక్క ఊహాశాలితత్వాన్ని వదిలేస్తాడు. ఆ పాఠకుడు దాన్ని ఎలా అర్థం చేసుకున్నా సరే ఓకే, రివర్స్ అర్థం చేసుకుంటే ఇంకా మంచిది. వెంకటేష్ గారు కాఫీ ఇచ్చారనుకున్నా సరే. పెరట్లో 2 గువ్వలు వాన చిలుకను లెక్క పెడుతున్నాయి. బహుశా పిల్లలైందో చెప్పుకోవచ్చు. కుక్కలా వెంబడిస్తున్న వానను తప్పించుకొని 2 గొడుగులు పాల ప్యాకెట్లై నడుస్తున్నాయి. ఇవన్నీ మామూలుగా కనుక మనకి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎందుకో కవిత్వానికి వాన అంటే అంత ఇష్టం అని ఇక్కడ మంచి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఎందుకో కవిత్వానికి వాన అంటే అంత ఇష్టం. ఇక్కడ వాన ఇష్టపడేటటువంటి కవిగా మాత్రం మనం తెలుగు వెంకటేశ్వరం చూడాలి. ఎందుకో కవిత్వానికి వాన అంటే అంత ఇష్టం. తన దగ్గర లేదు కాబట్టి ఇష్టం, తన మనసు దగ్గర అవ్వట్లేదు కాబట్టి ఇష్టం, తన ప్రాంతానికి రావట్లేదు కాబట్టి ఇష్టం. ఇదేమి వర్షం సినిమా కాదు కదా, త్రిష పైకెత్తి ఎన్నాళ్ళు గుర్తొచ్చే వానని చెప్పి పలికితే వచ్చేయడానికి. కవి తన తలపోత మొత్తాన్ని ఇలా కవిత్వం రూపంలో తీసుకొచ్చి మన ముందు పెట్టాడు. వాన పడితే యుగం గుర్తొస్తుంది అన్నాడు. ఎవరికి గుర్తొస్తుంది? ఎవరు? మళ్ళీ ఇక్కడ మనిషికి సంబంధించినటువంటి ప్రత్యేకత కూడా వాన పడితే ఎవరిని గుర్తొస్తుంది? అందమైన గవ్వల్లా అమ్మాయిలు గుర్తుకొస్తారు. మనం తీరంలో చూస్తూ ఉంటాం. ఇక్కడ పైన అమ్మాయిలు, యవ్వనము, అమ్మాయిలు, మనం. ఎవరిని గుర్తొస్తుంది? ఇది అందరికీ గుర్తొచ్చేటటువంటి పని. అందమైన గవ్వల అమ్మాయిలు గుర్తుకొస్తారు. అమ్మాయిలు
చెప్పబోయేటటువంటి వాక్యంలో అయింది. 16 ఏళ్లకు నీలోనాలు ఆ ప్రాయం చేసే చిరుపు పనులకు కోటి దండాలు అన్న పాట ఉంది. ఆ పాట వింటూ గొడుగు విసిరే గుండె ఎవరితో అస్పష్టంగా డ్యూయెట్లో పాడుతుంది. అక్కడితో అయిపోలేదు కవిత. అక్కడితో అయిపోతే కనుక రసంపూర్వం అని మాట్లాడుకుంటాం. నేను చెప్పినటువంటి స్టేట్మెంట్కి మీనింగ్ ఉండదు. ఎందుకంటే అతను మనిషితోనే మాట్లాడుతున్నాడు. మనిషి ప్రస్తావన తీసుకొస్తూనే వాళ్ళని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాను కదా. వంటింట్లోనూ అదే పాట అన్నాడు. అక్కడ కవిత్వం చేశాడు. అక్కడ ఒక మనిషిని పట్టుకున్నాడు. ఇవన్నీ ఎవరు ఉంటారు? గిన్నెలు చెప్తాడా? గ్యాస్ సిలిండర్లు చెప్తాడా? అక్కడ మనిషి, ఆ మనిషి ఎక్కడన్నా కావచ్చు, ఎవరైనా కావచ్చు, తను కావచ్చు, తను ఊహించినటువంటి మనిషి అయినా కావచ్చు. ఇలా మీరు ఏ కవిత తీసుకున్నా సరే అందులో తనదైనటువంటి అంత ఈజీ కాదండి రాయడం. కవిత్వం ఏమనుకుంటారంటే, ఒక రోజు నేను రోడ్డు మీద వెళ్తే పెద్దాన్ని కనబడితే నమస్కారం అండి అంటే మా పక్కన ఫ్రెండ్ నన్ను పరిచయం చేశాడు. రైటర్ అండి అన్నాడు. అనగా ఒకసారి అందుకు ఏ స్టేషన్లో అన్నాడు. ఏం చెప్పాలి? ఏ స్టేషన్లో అంటే, సార్ పోలీస్ స్టేషన్ కాదండి, నేను రచన రాస్తాను. కవిత్వం రాస్తావా? ఆయన వెంటనే బాబు ఒక 4 లైన్లు కవిత్వం రాసి చూపించమని అడగాలనిపించింది. కవిత్వం అనేది కవిత్వం భాష యొక్క భాష అన్నాడు మేఘుడు మోహన్ ప్రసాద్ గారు. కవిత్వం రాయడం అన్నది అంత ఈజీ కాదు. లోపల ఒక మనసులో ఒక భావం పడిన తర్వాత ఆ భావాన్ని కాగితం మీద తీసుకొచ్చిన తర్వాత దాన్ని కనుక మరింత అందంగా కనుక రాయకపోతే కవిత్వం రాయొద్దన్నాడు ఒక ఇంగ్లీష్ కవి. ఒక తెల్ల కాగితాన్ని దానికన్నా అందంగా మార్చగలిగేటట్టయితే దాని మీద కవిత్వం రాయాలి, లేకపోతే కవిత్వం రాయొద్దన్నాడు. ఇంతకన్నా అందమైన కవిత్వం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఒకే వస్తువుని తీసుకొని మొనాటిని రాకుండా మనుషుల్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనుషుల్ని ఇమేజరీగా తీసుకొని రాసినటువంటి కవిత్వం తెలుగు వెంకటేశ్వర గారు. అందుకే ఆయన ఏమన్నాడంటే రెయిన్ కేప్ అన్నాడు. రెయిన్ కోట్ అనొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా అనొచ్చు. కేప్లో ఎవరుంటారు? కేప్ అంటే తెలుసు కదా, చిన్న హోటల్ లాంటిది. కేప్లో ఎవరుంటారు? మనుషులు ఉంటారు. మనుషులు తింటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు. ఆ రెయిన్ కేప్ అంటే రైన్లో ఉండేటటువంటి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులకు సంబంధించినది కాబట్టి ఇది పెట్టారని నాకైతే అనిపించింది మొత్తం ఈ పుస్తకం చదివిన తర్వాత. కొరమీనుకో ప్రేమ లేఖ రాసింది. మరి వర్షము, సముద్రము, గాలి, నీరు అన్నిటి గురించి రాసేసిన తర్వాత ఆ వర్షంలో, ఆ సముద్రంలో, లేదా చెరువులో దొరికేటువంటి కొరమీల గురించి ప్రస్తావన చేయకపోతే మరి ఏమనుకున్నాడేమో. కొరమీనుకో ప్రేమ లేఖ అని ఒక కవిత రాశాడు. ఇక్కడ ఈయన ప్రస్తావన చేసినటువంటి మనుషులు ఎవరో చూద్దాం. నదులు సెలవులు ప్రకటించుకున్నాయి. వానలు పూటుగా తాగిన చెరువులు ఊర్లోకి వచ్చి తూలుతున్నాయి. చూడండి, ఆయన తన సీనియారిటీని, తన పదచిత్రాల్లో తనకు ఉండేటువంటి ఆథెంటికేటెడ్ని, అతను తన చేతిలో ఉండేటటువంటి ఆ ఊహని కవిత్వం చేసేటటువంటి పద్ధతిని ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి. వానలు పూటుగా తాగిన చెరువులు ఊళ్ళోకి వచ్చి తూలుతున్నాయి అంటే ఊళ్ళలో నదులు లేకపోతే చెరువులు కట్టలు తగ్గడం అనేటటువంటి దాన్ని చాలా కవితాత్మకంగా అందంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. పడమటెంట పడకేసి సూర్యుగాడు పలవరిస్తున్నాడు. సూర్యుడు లేడు. తుమ్మ చెట్టుపై పిగిలి పెట్ట ముసురుని నిందిస్తూ రెట్ట వేసింది. ఇలా అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని మన కవిత్వం చేస్తున్నాడు. ఆ నెక్స్ట్, బెస్తపేట చద్ది మూటలు కుక్కానికి వేలాడుతూ ఆవలిస్తున్నాయి. వలలు వెల్లికిలా పడుకొని సిగరెట్లను ఊది పారేస్తున్నాయి. ఈ రెండు ఖచ్చితంగా మధ్యకాలకు సంబంధించినటువంటి అంశం. వర్షం పడితే వాళ్ళకి పని ఉండదు. వర్షం పడితే మనకు ముందు రేడియో ఏం చెప్తుంది? బాబు మీరు లోపల చేపల వాటికి వెళ్ళొద్దు, వెళ్ళారంటే మళ్ళీ బయటకు రాదు, మళ్ళీ మనం తీసుకురావడం మళ్ళీ 4-5 బోట్లు బయలుదేరి రావాలి, కాబట్టి వెళ్ళొద్దాను. దాన్ని పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి కవిత్వం చేస్తున్నాడు. ఏంటంటే గస్త చద్ది మూటలు కుక్కానికి వేలాడుతూ ఆవలిస్తున్నాయి. బద్ధకంగా కూర్చున్న మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే వర్షం పడుతుంది, వెళ్ళడానికి పని లేదు, పొద్దున ఇంట్లో కట్టుకొచ్చిన క్యారేజ్ అక్కడ బద్ధకంగా వేలాడుతుంది. వలలు వెల్లికలా పడుకొని సిగరెట్లు ఊది పారేస్తున్నాయి. వెచ్చదనం కావాలి కదా మరి, కాబట్టి ఏం చేస్తున్నాయి? సిగరెట్లు ఊది పారేస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ వచ్చి పునాస ప్రేమ లేఖ రాసిందంటారు. అలా మొత్తం ప్రియురాలకు ఫోన్ చేస్తే సిగ్నల్ అందుకే సెల్ ఫోన్ ఒకటే విసుక్కుంటుంది, ఎంటర్కాయ అని చెప్పి. అలాంటి పదచిత్రాలు మాత్రం అసలు ఎలా చేస్తాడంటే, మన దగ్గర బాగా ఎక్కువ ఉన్న వస్తువులు ఇంటికి చుట్టాలు వస్తే కనుక ఎలా కుప్పపోసి మీకు ఏది కావాలంటే అది తీసుకెళ్ళిపోండి, ఏది కావాలంటే అది ఏరుకోండి అని ఎలా అంటామో, అసలు ఈ పుస్తకం నిండా మీకు ఎన్ని కావాలంటే అంటే పదచిత్రాలు కూడా కుప్పపోసి మీరు ఏరుకోండి అంటాడు ఆయన. మీకు ఒక కవితలో కనీసం మీకు
30 తక్కువ కాలంలో పదచిత్రాలు దొరుకుతాయి, ఎంత చిన్న పోయమైనా సరే. చెప్తూ ఆఖరిలో ఏమంటాడంటే మళ్ళీ ఇక్కడ కూడా పరమైన ప్రేమలాగా కూడా మళ్ళీ ఆయన మంచి గురించి మాట్లాడతారు. తుఫాన్లో చిక్కుకున్న పెనిమిటి కోసం వానలో గుడకై తడుస్తుంది వాలుగా. భార్యాభర్తల గురించి వానను అడ్డం పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇంటిమేషన్ గుర్తిస్తున్నాడు కవి. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనురాగాన్ని, ఆప్యాయతని, ఆ ఎదురు చూసే తరాన్ని గుర్తిస్తున్నాడు. తుఫాన్లో చిక్కుకొని పెనిమిటి కోసం వానలో గొడుగై తడుస్తోంది వాలుగా. వాళ్ళకంటే తెలుసు కదా మనకి చేప. ఇలాంటి ఎన్నో కవితలు మనకి చాలా చూపిస్తాడు. వర్షం పల్లెల్ని అనాథలుగా వదిలేసిందని, అంటే వర్షం పూర్వం తనం గురించి కూడా మాట్లాడతాడు. అసలు బాధంతా అదే, వర్షం పూర్వం తనం గురించే మాట్లాడతాడు. వర్షం పూర్వం తనం గురించి మాట్లాడుతూ తనకున్నటువంటి ఊహ, ఒకవేళ వర్షం పడితే కనుక తెలుగు వెంకటేష్ వివిధ వ్యక్తుల్ని ఆ వర్షంలో ఎలా ఊహించుకుంటాడు అన్న దాన్ని మేజర్ పోర్షన్ కనుక తీసుకున్నట్టయితే అసలు ఆత్మ, అసలు తను మొదలుపెట్టినటువంటి ఇదేంటంటే వర్షం లేనితనమే. నవ్వుల గురించి ఏకాలమైందో ఆ ఎత్తుల మొహాల్లో, ఎదాలు చేసి నెత్తులంతా నెలిసిపోయాయి, నాగలు చెరువు పట్టి ఆశాములు బొంకెలు తేలి, తమ గుండెల నిండా ఇసుక మేటలు పరుచుకునే వ్యవసాయం పతనం వరదలా ముంచెత్తి కంటిధారలు లోలోన ఎండిపోయి అని నడువిరిగిన నాగలు అనేటటువంటి కవితలు చెప్తారు. ఇది మొత్తం బాధ ప్లస్ బాధ కారణమైనటువంటి అంశాలను మొత్తం ఒక చోట మనకు అందించేటటువంటి కవిత. దీంట్లో కూడా మళ్ళీ ఆఖరిలో మళ్ళీ మంచి ప్రస్తావన తీసుకొచ్చి ముగిస్తాడు. అందరూ బాగానే ఉన్నారు, అందరూ జాతకం అంటే అందరూ బాగానే ఉన్నారు, ఆ తిక్క మనుషులే బతకలేక చచ్చిపోయేలా ఉన్నారు 1,00,000 సార్లు అంటాడు. ఖచ్చితంగా మనం కవిని గుర్తించవచ్చు. అందరూ బాగానే ఉన్నారు, ఆ తిక్క మనుషులే బతకలేక చచ్చిపోయేలా ఉన్నారు. అంటే ఇప్పుడు చూడండి, వర్షం పడితే ఒక రకమైనటువంటి ఇబ్బంది, వర్షం పడకపోతే ఇంకో రకమైనటువంటి ఇబ్బంది. ఆ గుంజాటం అనేది ఏదైతే ఉందో అది తెలుగు వెంకటేశ్వర మామూలుగా పట్టుకోలేదు. వర్షం పడింది అనుకోండి, కంటిన్యూస్గా పడింది, ఒక వారం రోజులు 5 రోజులు పడితే అసలే పంటలు పండిన ప్రాంతం, ఆ పంటలు పండిన ప్రాంతం మీద ఇక ఆ పండినటువంటి ఆ గుప్పెడి దానిని కూడా లాక్కుండా వెళ్ళిపోయేటటువంటి ఆ బాధ ఒకవైపు అయితే, అసలు పడకుండానే బాధించేటటువంటి బాధ ఒకవైపు. ఇలా ఉండి లేనటువంటి ఈ తనాన్ని కవిత్వంలోకి తీసుకొచ్చి ఆ ఉక్కపోతని ఈ కాగితం మీద వదిలేసి తను తీర్చేసుకున్నాడు. చాలా రకాలైనటువంటి భాషకు సంబంధించినటువంటి పదాలు కూడా ఇందులో వెంకటేశ్వర చాలా విరివిగా వాడతాడు. ముఖ్యంగా ప్రకృతికి సంబంధించినటువంటి వర్షం అంటేనే మనం ఆల్రెడీ భూమి, ఇంద్రధనుసు, మబ్బులు, ఆకాశం, రంగులు, ఇలా పచ్చదనం, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలతో ముడిపెట్టుకున్నటువంటి అంశంగా కనపడతా ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో బహుశా తన కూతురు మీద ఉన్నటువంటి ఇష్టం అయ్యి ఉండొచ్చు, పాప అనేటటువంటి మనకి ఒక ప్రస్తావన చాలా అనేకమైన సందర్భాలు కనపడేది. అది అతనికి మనుషుల మీద ఉండేటటువంటి ప్రేమ కావచ్చు, తన మీద ఉండేటటువంటి తన ఇంట్లో వాళ్ళ మీద ఉండేటటువంటి ప్రేమ కూడా కావచ్చు. నేను ఒక 2-3 మినిట్స్లో ముగిస్తాను. మళ్ళీ కటమం రామలింగారెడ్డి గారి దగ్గరికి ఆయన మళ్ళీ ఒక మాట అంటాడు, అసలు సహజమైన ఉపమానాలు ధ్వని వంటి వాటితో కలిసినవే మంచిది. ప్రతిదీ పోల్చి చెప్పాలనుకుంటే కుయుక్తులు పాటించక తప్పదు. అంటే ఎంతో కొంత దాన్ని రొమాంటిసైజ్ చేయక తప్పదు. అంటే దాన్ని ఎంతో కొంత ఎక్కడో చోట ఎగ్జాగరేట్ చేయాలి. వస్తు రూపంగా మొత్తంగా దేనితో పోల్చదగిందో గమనించి అందులో ముఖ్యమైన పోలికలు వర్ణించి విరమిస్తే మేలు. అందువల్ల చదివే వాళ్ళకు ప్రయోజనం కలుగుతుంది. వారు కటువర్ణించిన దాని నుండి కొన్ని పోలికలు ఊహించుకునే అవకాశం కలగడంతో వారి ఆలోచన శక్తి ఇమ్మడిస్తుంది. మన ఈ పుస్తకంలో కనుక ఇమేజరీ కనుక చదివితే కనుక ఆయన మనకు మొత్తంగా వచ్చినట్టు ఇమేజరీ కనుక మనం కనుక చదవగలిగితే కనుక మనకి కొత్త రకమైన ఊహలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏమాత్రం విడిచిపెట్టి ప్రతి పదార్థం విశదంగా చెప్తే ఇంకో ఆలోచనతో పని లేదు. కొంత దూరం పోయిన తర్వాత అలసత్వం, విసుగు ఏర్పడతాయి. పూర్తిగా వర్ణించబడే పోలికల కన్నా కొంత మెరుగునున్న పోలికలే మేలు, భావనకు ప్రేరణకు అనుకూలంగా చెప్తాడు ఆయన. అంటే ఈ కవిత్వం మొత్తం దేన్ని ఇంప్లై చేస్తుందంటే వర్షాన్ని ఇంప్లై చేస్తుంది. వర్షం వెనకుండేటటువంటి మనిషిని, వర్షం వెనకుండేటటువంటి వ్యక్తుల తాలూకా యొక్క భావోద్వేగాలని, ప్రేమని, అనురాగాలని మొత్తం మనకి తీసుకొచ్చి చూపిస్తుంది.
కానీ కొంతమంది వ్యక్తులు వాళ్ళ కవితా పుస్తకాలు వెంకటేష్ పుస్తకం చదివిస్తుందన్నారు. ఈ చదివించకపోవటం, చదివించే తత్వానికి మధ్య ఉండేటటువంటి ఆ బ్రివిటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా లైన్ టేబుల్లో పాటించాడు. అయితే కొన్ని గమనింపులకు తీసుకోవాల్సినటువంటి అంశాలు పదచిత్రాలు కవితలో చాలా అందాన్ని ఇస్తాయి, పదచిత్రాలు చాలా చదివిస్తాయి, చాలా హాయిని ఇస్తాయి. కాకపోతే ఆ పదచిత్రాల్లో వాడేటటువంటి భాష అప్పటికి రిపీట్ కాకుండా ఉంటే బాగుంటుంది. రెండోది, ఈ కొరమైన ప్రేమలేఖ రాసినటువంటి దళి వెంకటేష్ గారు ఆ కొరమైన చేప కూర కనుక వండితే కనుక దాన్ని కప్పిపెట్టి 2 రోజుల తర్వాత లేకపోతే తెల్లారి సాయంత్రం తింటే ఉండేటటువంటి టేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా గుర్తించాలని ఒక వినోదం. కవితని రెడీమేడ్గా రాయడం కంటే కవితని 1-2 రోజులు మాగబెట్టి దానికి ఉండేటటువంటి ఎసెన్స్ ఇంకా మన లోపల కనుక తీసుకోగలిగిన రాయగలిగితే కనుక ఇంకా బెటర్మెంట్ అయ్యేటటువంటి బ్రివిటీకి సంబంధించినటువంటి అంశాలు కొన్ని మన అనుభవంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, కవిత్వం రాయడం అనేది కేవలం దినచర్య మాత్రం కాదు. కవిత్వం రాయటప్పుడు దినచర్య కానీ కాదు. కవిత్వానికి సంబంధించినటువంటి లేదా సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవడం మాత్రం ఖచ్చితంగా దినచర్య. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. రాయడం దినచర్య కాదు, చదవడం మాత్రం ఖచ్చితంగా దినచర్య. మనకి ఇన్పుట్ ఎంత ఎక్కువ ఉంటే అవుట్పుట్ అంత ఎక్కువ బాగా వస్తుంది. కాబట్టి ఈ రైట్ కేప్ అనే పుస్తకం ఈ కర్నూలు నేల మీద ఈ ఎడారి ప్రాంతంలో, ఎడారి అంటే ఎందుకంటే మాది కూడా పక్కన ప్రకాశం జిల్లా, నాకు తెలుసు ఇక్కడ ఉండే వర్షాభావ పరిస్థితులు, ఇక్కడ నీళ్ళు లేనితనం, ఇక్కడ కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటే దగ్గర ఒక బిందె నీళ్ళు రావు. నేను అలా తెచ్చిన రోజులు ఉన్నాయి కూడా. అలాంటి నేల మీద నుంచి ఒక కవి వానలు పలవరిస్తున్నాడు, ఒక వర్షాన్ని ఊహిస్తున్నాడు, ఒక వర్షాన్ని ఆవాహన చేసుకుంటున్నాడు, ఆ వర్షంలో మీ అందరూ తడవాలని కోరుకుంటున్నాడు, ఆ వర్షంలో మీ అందరిని భాగస్వాములు చేశాడు, ఆ వర్షంలో తాను తడుస్తూ తన కన్నీళ్ళు కనపడకుండా మిమ్మల్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఆ హెచ్చరికలన్నీ మీరు తీసుకొని ఆ వర్షంలో మీరు కూడా తడిసి ఆ కవి ఏం చెప్తున్నాడు ఆ కవి హృదయాన్ని అర్థం చేసుకొని మీరు అతనికి రిటర్న్గా ఏమిస్తారన్నది మీరే ఊహించుకోవాలని చెప్తూ రాబోయే పుస్తకాలకి వెంకటేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పుస్తకం మీద మాట్లాడడానికి నన్ను పిలిచినందుకు ముఖ్యంగా దళి వెంకటేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. దాన్ని చాలా లోతైన విషయాలు చెప్పాడు. తను చెప్పడమే కాకుండా 2 సూచనలు కూడా చేశాడు. ఈ సందర్భంగా కవిత్వం భాష రిపీట్ కాకూడదు అనేది చెప్పాడు. అది యూనివర్సల్ ట్రూత్. కవిత్వము భాష రిపీట్ అయితే ఆ కవిత్వ శిల్పం అనేది దెబ్బతినే అవకాశం ఉండదు. తన ప్రసంగం మొత్తం కూడా పదచిత్రాల వైపు కవిత్వం ఎలా నడిచిందనే దాన్ని మాత్రమే ఒక కోణాన్ని మాత్రమే స్పృశించాడు అనిపించింది నాకు. వాస్తవానికి వస్తు ప్రధానమైన కవిత్వము, అభివ్యక్తి ప్రధానమైన కవిత్వము, శిల్పం జోలికి వెళ్లకుండా, ఎత్తుగడల జోలికి వెళ్లకుండా వస్తు ప్రధానంగా, పదచిత్రాల ప్రధానంగా ఈ కవిత్వం సాగుతుందని చెప్పాడు. అభినందనలు డాని గారికి. మాధవరావు సార్ మాట్లాడుతూ సబ్జెక్టివ్ పోయిటరీకి సంబంధించి కొన్ని విషయాలు లేవనెత్తాడు. ఫస్ట్ మొదటగా తెలుగు సాహిత్య లోకంలో పొగచూరిన ఆకాశం ప్రపంచీకరణ మీద సబ్జెక్టివ్ వచ్చిన అద్దెపల్లి రామమోహనరావు గారిది. తర్వాత ఆ వెంటనే విన్యాసం నేను మైనబొమ్మలు 2016లో ఓన్లీ ఉమెన్ ట్రాఫికింగ్కి సంబంధించి మాత్రమే లోసారి సుధాకర్ గారు రాశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సబ్జెక్టివ్ పోయిటరీ పరిణామ క్రమం తెలుగు సాహిత్యంలో ఎలా ఉంటుందనే దానికి మర్చిపోయారు. తర్వాత కాలంలో సముద్రం అంతా లవ్ పోయిటరీ నేను రాశాను, ఒకే సబ్జెక్టు సంబంధించి. ఇటీవల కాలంలో భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా, ఉదాహరణకు కరోనా, ఆ తర్వాత రైతు ఉద్యమం లాంటి ప్రత్యేక ఉద్యమాలకు సంబంధించి కర్నూలు నుంచే చౌసా అనే కవి ఓన్లీ సబ్జెక్టివ్ పోయిటరీ మాత్రమే రాస్తా ఉన్నాడు. అంతేందుకు CANRCతో సహా సబ్జెక్టివ్ మాత్రమే రాసే కవుల సంఖ్య ఈ కర్నూలు ప్రాంతంలో ఈ మధ్య బాగా పెరిగింది. ఆ తర్వాత కాలంలో ఎప్పుడు వెంకటేష్ గారు సబ్జెక్టివ్ పోయిటరీలోకి వెళ్ళాడు. ఒకే అంశాన్ని తీసుకుని రాసిన సందర్భం గతంలో పోలిస్తే ఏమీ లేదు.
ఇప్పుడు మాత్రమే వానని ప్రత్యేకంగా తీశాడు. అయితే వానని బాగా అమితంగా ప్రేమించి రాశాడు, ప్రాణప్రదంగా ప్రేమించి రాశాడు. అయితే చిన్న చిన్న అంశాలు ఒకే వస్తువు మీద కవిత్వం రాస్తున్నప్పుడు సహజంగానే అక్కడక్కడ శిల్ప వైఫల్యం అనేది జరుగుతూ ఉంటుంది, అది అత్యంత సహజం. అయితే ఈ కవిత్వం రావడం నిజంగా ఈ ప్రాంతం నుంచి వెంకటేష్ గారు అభినందనీయులు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు తన స్పందనని ముందుగా మార్పు గౌరవ గారు కొన్ని ఆప్తవాక్యాలు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న అందరికి కూడా, వేదిక ముందు ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నేను ఒకే ఒక నిమిషం మాట్లాడతానంటే, ఎందుకంటే ఇక టైం అవుతా ఉంది. ముఖ్యంగా ఈ రెయిన్ కేర్ కవితా సంపుటి ఆవిష్కరణ బాధ్యతను రాయలసీమ ప్రచురణలు చేపట్టింది. రాయలసీమ ప్రచురణలు పోయిన వారంలో లంగమల దారులు అనే ఒక యాత్రా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఈ ఆదివారం రెయిన్ కేప్ అని కవిత్వ సంపుటిని ఆవిష్కరించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రచురణల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాయలసీమ ప్రాంతంలో ఉండే సంస్కృతిని, రాయలసీమ ప్రాంతంలో అనుసరించబడుతున్నటువంటి సాహిత్యాన్ని బయటి ప్రపంచానికి మనం పరిచయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించాము. ఈ సంస్థ రాయలసీమకు సంబంధించినటువంటి భాషను, యాసను, మాండలికాన్ని, సంస్కృతిని, సాహిత్యాన్ని, సంఘర్షణను, కలువును, దుఃఖాన్ని, సంతోషాన్ని, ఆల్ ఎమోషన్స్ను బయట ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మేము. తర్వాత వెంకటేష్ గారు ఈ పోయమ్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్లో పంపేవాళ్ళు. ఆయన ఎక్కడెక్కడో ఉన్న వాటిని సెలెక్ట్ చేసి నాకు పంపేవాడు అనమాట. నాకు వాట్సాప్లో వచ్చిన వాటిని అన్నింటినీ నేను నా సిస్టంలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, వాన కవితలు అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అన్ని దాన్ని వేసుకున్న తర్వాత ఇక అన్నీ కంప్లీట్ అయినాయి సార్, ఇక నేను పంపడం ముగించేస్తాను, అన్నీ నీకు చేరాయి అని అన్నాడు. అన్నప్పుడు ఆ రోజు నేను స్కూల్లో ఉన్నాను. 11 o'clock అప్పుడు చెప్పాడు. సరే ఒకసారి చూద్దామని చెప్పేసి 11 o'clock ఓపెన్ చేసి, సిస్టమ్ ఓపెన్ చేసి అన్నీ కాపీ పేస్ట్ చేసి మొత్తం ఒక దగ్గర పెట్టేసి అన్నీ చదువుకుంటూ పోయినా. 4 గంటలు కంప్లీట్ అయింది. కరెక్ట్గా స్కూల్ వదిలినారు. నేను ఆ కవితలు చదివి అనిల్ సార్, నేను పూర్తిగా ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయి మా వాచ్మెన్ పిలిచి కవితాత్మకంగా మాట్లాడడం స్టార్ట్ చేసిన. ఏం సరిగ్గా మాట్లాడుతున్నారు మీరు? సో అంత అసలు ఇంటికి వచ్చేంత వరకు ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంటే కూడా నాకు ఆ కవిత్వ రూపంలోనే మాటలు వచ్చేంతగా నేను అందులో ఇన్వాల్వ్ అయ్యాను. మళ్ళీ ఇద్దరు కూర్చొని దాంట్లో కరెక్షన్స్ మొత్తం చేసాము. సో మొత్తానికి వెంకటేష్ కవిత్వం అంటే మాకంతా చాలా ఇష్టము, చాలా ప్రాణము. ఆయన వ్యక్తిత్వం కూడా చాలా వ్యక్తిత్వం, అది మనుషుల్ని చాలా గొప్పగా ప్రేమించే తత్వం ఉంది. అదే మమ్మల్ని ఆయనతో పాటు కొనసాగేటట్టు చేస్తూ ఉంది. అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు వెంకటేష్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతూ నా ఉపన్యాసం ముగిస్తాను. ఈ సభని భుజాల మీద ఎత్తుకున్న మీకు ముఖ్యంగా ధన్యవాదాలు సార్. ఇప్పుడు రచయిత తన స్పందన తెలియజేస్తుంది. ఇక్కడికి వచ్చేసిన మిత్రులకు, నా చిన్ననాటి మిత్రులకు పేరు చాలామంది మర్చిపోయాను. మా ఫ్రెండ్ రామగోపాల్, క్రాంతి, సారథి, తర్వాత వెంకటేష్ రెడ్డి గారు, ధర్మూరి, ఎంగనూరు నుంచి వచ్చిన షఫీ, రామకృష్ణ ఇందాక వెళ్ళిపోయాడు. అలాగే నా తమ్ముడు కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్, తర్వాత నా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినందుకు చాలా హ్యాపీ. అలాగే ఆవుల బసప్ప గారికి ముఖ్యంగా చెప్పాలంటే శ్రీశ్రీ ప్రింటింగ్ ప్రెస్
అది విజయవాడకి వెళ్ళినప్పుడు నిజంగా ఇట్లా తలముంటాయంటే తప్పిపోయాడు. ఆ ప్రెస్ దగ్గర ఒక ఫోటో దిగాడు. తర్వాత సార్ని చూశాడు. సార్ పుస్తకం మీద ఎంత మోహం అంటే అంత మోహం. అందుకని 20 సంవత్సరాలు విరాటంగా కవిత అనే ఒక పుస్తకాన్ని ఇయర్ తీస్తున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కవితలన్నీ అందరికీ అడిగి తర్వాత బాగున్నవన్నీ తీసుకొని తర్వాత ఒక పుస్తకంగా 20 పాటు వస్తుంది. ఆ పుస్తకంలో నా కవిత పాడాలంటే ఒక డ్రీమ్. కథా సిరీస్ అని వాసరేడియో నవీన్ మాలే వస్తుంది. ఇన్ని కథలు రాసేవాళ్ళు కాదు కాబట్టి కనీసం ఈ కొరత ఈ దీని నుంచి తీర్చుకోవాలని ఆశ. దాదాపుగా ఒకప్పుడు అంటే మొదట్లో పుస్తకం చేసినప్పుడు మీ కవిత అందింది అని చెప్పి ఇంగ్లాండ్ లెటర్ రాసేవారు. ఆ ఇంగ్లాండ్ లెటర్ నా దగ్గర అలాగే ఉంది. ఆ తర్వాత ఆ పుస్తకం పడాలని మాకు ఇప్పటివరకు ఎదురు అలాంటి ఆ పుస్తకం వెనుక నడిపించే బాధ్యత బండ్ల మాధవ్ గారిది. తర్వాత వాళ్ళ వెనుక సహాయ సహకరించే కానీ వీళ్ళ గురించి ఎంత చెప్పినా తప్పే. ముఖ్యంగా బండ్ల మాధవ్ గారిని నేను కరెక్ట్గా విజయవాడకి వెళ్ళినప్పుడు చూశాను. చాలా ఆత్మీయంగా పరిగణించాడు, చాలా సంతోషపడ్డాడు. నా కవితలను ఆయన చదువుతున్నాను, ఒక కవితను చదివి ఇంకో కవిత చూసే లోపల ఆ పుస్తకంలో కవిత పుస్తకం వేసుకున్నాను లోపల ఇంకొక పుస్తకం ఇంకో కవిత వచ్చింది. కానీ ఏ దేశంలో కదా అలాగే నేను మర్చిపోయాను. అనుకోకపోతే ఎంత ఆనందం అంటే నాకు ఒక పాఠం ఉన్నాడు సార్, నేను అభిమానించే ఒక పాఠం సార్ ఉన్నాడు అని చాలా ఆనందం వేసింది. 2 సార్ ముఖ్యంగా పిలవడానికి కారణం ఇదే. అక్కడ పోయిన ఖచ్చితంగా మనసులో ఒకసారి కర్నూలు రప్పియాలంటే అప్పుడే నాకు బీజం పడేది. అలాగే మిత్రుడు డాడీ బంధం చాలా ఇళ్ళ నుంచి ఉంది. ఈ పుస్తకానికి వెనుక మాట ఒక డాడీ రాశాడు. అంటే మాట రాశాడంటే కాలము రాసే ఒక దాని యొక్క వ్యాసాన్ని నేను పర్మిషన్ తీసుకొని రాశాను. అందుకని ఆయన పిలవడానికి ప్రత్యేకంగా అదే కారణం. డాడీ స్పీచ్ ఎప్పుడు వినలేదు. నిజం చెప్పాలంటే కవిత్వం మీద ఆయనకు సాధికారత ఇన్నాళ్ళకు చూశాను. వేగుంట మోహన్ ప్రసాద్ గారు అన్నట్టు కవిత్వం భాష యొక్క భాష కరెక్టే. చాలా తక్కువ మందికి ఎక్సర్సైజెస్ చేసేది తప్ప ఆ భాష మనకు దొరకదు. కవిత్వం నిజం చెప్పాలంటే ఒక భాష. ఆ భాష తెలిసిన వాళ్ళు మాత్రం దాన్ని అర్థం చేసుకుంటారు. ఎక్సర్సైజ్ చాలా అవసరం. అలాగే ఈ పుస్తకానికి ఇంత దూరం నుంచి అంటే ఇంత దూరం వచ్చిన వాళ్ళకు ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా చెప్పాల్సింది మార్తి గారి గురించి. ఆయన నిజం చెప్పాలంటే అంటే మనకు మరి యాకూబ్ గారు గుర్తొస్తున్నారు కవి సంఘంలో. ఆయన పుస్తకం చేసి ఆయన కూర్చోడు అందరినీ పలకరించుకుంటూ అందరినీ చెప్తూ అందరినీ కూర్చొని చూశారు చేశారు అంటాడు. నాకు మార్తి గారు మన కథలో మరి కవి ఎవరు కనిపించారు నాకు. ఆయన బయటకి ఏం కనిపించాడు. నా వెంట నిజం చెప్పాలంటే ఆయన కనిపించకుండా ఉండే ఒక వ్యక్తి ఏదైనా సరే ఆయనతో పంచుకుంటాను. అలాగే కర్నూలు మిత్రులు వెంకటకృష్ణ గారికి, హరికృష్ణ గారికి, అందరికీ ముఖ్యంగా సభకు రావాల్సిన భువనేశ్వర్ గారు రాలేదు. అతను కూడా చాలా ఇష్టలు. నేను కవిత్వం గురించి ఏం మాట్లాడతాను, వాన గురించి మాట్లాడాలి. నిజం చెప్పాలంటే దుర్భిక్షమైన నా నేల. అంటే వర్షం అంటే తెలియని నేల నుంచి నేను కన్న కలలే కవిత్వం. ఈ డ్రీమ్ ప్రతి ఒక్కటి వాన ఎలా ఉంటుంది అంటే లేనితనాన్ని ఉన్నదని ఆస్వాదించుకోవడం ఇట్లాంటి డ్రీమ్స్ నేను నా నేల మీద లేదు. ఉన్నట్టు ఎలా ఉంటుందని నేను ఒక సీరియస్గా కవిత్వం అయితే రాయలేదు. అంటే అప్పుడప్పుడు రాసి ఒక గుచ్చంగా దాన్ని తీసుకొచ్చి వేశాను. అలాగే ఈ పుస్తకాన్ని అందంగా ముఖ చిత్రం చేసిన బ్రహ్మం గారికి, అందంగా చేసిన బ్రహ్మం గారికి, ఈ పుస్తకాన్ని ఆదరించిన మిత్రులకు, ఇప్పటికే కవిసన్న మిత్రులు చాలా వరకు ఈ పుస్తకం చదివేశారు, చాలా మంది వ్యాసాలు రాశారు. దాని మీద స్పందించిన మిత్రులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా నుంచి మీరు ఎక్కువ ఆశించలేరు. నేను రాయడం తప్ప మాట్లాడడం అనేది చాలా కాబట్టి మిత్రులు డాడీ గారు, బండ్లమాధవరావు గారు, కేఆర్ మోహన్ గారు, మాట్లాడేశారు. కేఆర్ మోహన్ గారు అధ్యక్ష గారిని మరవేడిది. వాళ్ళు చెప్పిన ప్రతి మాట నాకు నిజంగా అనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి అన్ని కరెక్ట్గా రాయలేడు. ఎప్పుడో ఒక చోట లోటు ఉంటుంది. అది ఇతర వ్యక్తులు ఏమనుకుంటారో అనే మాట వాళ్ళు ఏమనుకోకుండా చాలు. ఎందుకంటే నాకు తెలుస్తుంది ఎక్కడ శిల్పం, ఎక్కడ అంటే నేను ఎక్కడ బ్రేక్ అయ్యాను, ఎక్కడ చరణం చేశానని. అది నేను ఎంతైనా దాన్ని తీసుకుంటాను, స్పోర్టివ్గా తీసుకుంటాను. మిగతా దాన్ని ఇంత పెద్దగా 5 పుస్తకాలు తీశాను, నేను ఎందుకు చెప్తే వినాలంటే నాకు అది ఏమాత్రం లేదు. నేను కరెక్ట్ వాళ్ళు చెప్పిన దానికి ఒక పాయింట్ నాకు అర్థమైపోయింది. కాబట్టి దాన్ని నేను కరెక్ట్గా తీసుకుంటే తప్ప మిగతాది నేను దానికి వేరే విధంగా తీసుకోను. అలాగే నా పుస్తకాలు ఇంతవరకు 5 పుస్తకాలు వచ్చాయి.
2004లో ఒకటి పుస్తకం వచ్చింది, ఒక తల్లి అనేక సందర్భాలు. ఆ తర్వాత పుస్తకం దాదాపు 21 వరకు, అంటే దాదాపు 16-17 వరకు పుస్తకమే రాయలేదు. ఆ తర్వాత 21 నుంచి తూనికతో సాయంకాలం, తర్వాత నూర్జహాన్కు ప్రేమలేఖ, తర్వాత పోయిన సంవత్సరం ఒక కబూరి చెప్పల కబుర్లు, ఈ సంవత్సరం రెయిన్ కేవ్స్. ఇట్లా ఇయర్ వైడ్గా ఒక పుస్తకం తీసుకుంటూ వచ్చాను. చాలామంది అంటే పుస్తకం ఎందుకు వరుస పెట్టి తీస్తున్నారు అనుకున్నప్పుడు దానికి సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు నేను కవిత్వం రాశాను. దాదాపు 5 సంవత్సరాల పాటు కవి సంఘంలో నేను ప్రతిరోజు కవిత్వం రాశాను. ఆ లెక్కలు చూసుకుంటే కూడా 1500 కవితలు ఉన్నాయి. అంటే ఇక్కడ రాసి ముఖ్యం కాదు, కానీ వాసి ముఖ్యం. ఇంత కవిత్వం నేను బయటికి తీయకపోతే, పుస్తకం వేయకపోతే అలాగే నేలమాలికలో ఉండిపోతుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒక పుస్తకంలో ఒక పుస్తకం తీసుకురావాలనుకున్నాను. అంతే తప్ప రాసిగా పేర్కొనాలని రాయలేదు, పుస్తకం తీయాలనుకోలేదు. పుస్తకాన్ని ఖచ్చితంగా ఇన్ని కవితలని బయటికి వస్తే తప్ప ఇది నాకు తెలియదు తప్ప ఇంకేం లేదు. అంటే ఈ అవకాశం ఇచ్చిన రాయలసీమ ప్రజలకు, మారుతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడే వచ్చారు అజిత్ గారు, కాబట్టి వాళ్ళు కూడా అందరికీ వచ్చారు. థ్యాంక్ యూ సార్. నుంచి సీరియస్ గా కవిత్వం రాస్తున్న వాళ్ళందరూ వచ్చారు సభకు. వాస్తవానికి జనం తక్కువైనప్పుడు మినహాయిస్తే సీరియస్ గా కవిత్వం రాస్తున్న కవులు, రచయితలు అందరూ వచ్చారు. వారికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రాయలసీమ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. పాణి గారు వచ్చారు, అజీజ్ గారు, అలాగే మా జనరల్ సెక్రటరీ చక్రపాణి గారు, షఫీ, దారుమురళి గారు, సారథన్న, అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆద్యంతము మమ్మల్ని కెమెరాలో బంధించిన మా బావ సుల్తాన్ బాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభని తరఫున ముగిస్తున్నాను. ధన్యవాదాలు. Smile.